హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ పృథ్వీ. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. ఈరోజు మనతో ఉన్నారు శివ తుర్లపాటి గారు. 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' అని మూవీ తోటి మనకి డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఒక కొరియోగ్రాఫర్‌గా, ఒక ఐటీ ఎంప్లాయీగా ఆయన యూఎస్‌లో చాలా మంచి పేరుంది ఆయనకి. వెల్ నోన్ కొరియోగ్రాఫర్ ఆయన. సో, ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. హలో శివ గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఐయామ్ గుడ్ అండి. మీరెలా ఉన్నారు? గుడ్ అండి. వెరీ గుడ్. మా సుమన్ టీవీ ప్రేక్షకులు మీ గురించి చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా. సుమన్ టీవీ ఐఎమ్ వెరీ బిగ్ ఫాలోవర్ ఆఫ్ సుమన్ టీవీ. ఎప్పటి నుంచో నేను బిగినింగ్ నుంచి బీన్ ఫాలోయింగ్ సుమన్ టీవీ. లాట్ ఆఫ్ పీపుల్ అంటే యాంకర్స్ వాళ్ళు చేసేది కూడా చాలా ఎక్సలెంట్ జాబ్. ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ సుమన్ టీవీ నౌ. థాంక్ యూ అండి. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టు బి హియర్ విత్ యూ. మీకు అసలు థాంక్ యూ సో మచ్. మీకు అసలు ఇండస్ట్రీలో మీ మీ ఎంట్రీ ఎలా అయింది అసలు ఫస్ట్? అంటే ఇది చాలా సార్లు చెప్పాను. ఇండస్ట్రీలో అంటే బేసికలీ కాలేజ్‌లో ఉన్నప్పుడు ఐ యూజ్డ్ టు అంటే డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టము. అలా నేర్చుకుని మా గురువుగారు శ్రీను సార్ అని, శ్రీను మాస్టర్ అని ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు ఇప్పుడు కూడా. ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. సో, దాని తర్వాత ఆయనే ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌లా కార్డ్స్ ఉంటాయి మాకు. ఓకే. అసోసియేషన్స్ అన్నిటికి ఉన్నట్టే డాన్సర్స్ అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్‌లో కార్డ్ మెంబర్‌షిప్ ఇప్పించారు నాకు. సో, అప్పుడు యూజ్ అవ్వలేదు కానీ బట్ వెన్ ఐ నీడెడ్ ఇట్ పాకెట్ మనీ అని అవి ఇవి కొనుక్కోవాలంటే అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లాగా వెళ్తే డబ్బులు వచ్చేవి. ఓకే. ఓకే. సో అలా ఫస్ట్ మూవీ వాజ్ బద్రి, ఓహ్! పవన్ వావ్! కళ్యాణ్ సార్ తోటి. నైస్. దట్ వాజ్ ద ఎంట్రీ యాజ్ అ నైస్. బ్యాక్గ్రౌండ్ డాన్సర్. ఇంకా అక్కడ నుంచి ట్రావెల్డ్ లాట్. ఎక్కువ రాకేష్ మాస్టర్ తో ఎక్కువ చేసాం. ఆయన ఉండుంటే ఇప్పుడు నిజంగా బాగుండేది. బట్ Unfortunately, yeah. అన్‌ఫార్చునేట్‌లీ. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? యూఎస్‌కి వచ్చి? ఆల్మోస్ట్ 20 years అయింది. 20 ఇయర్స్ అయింది. Yeah. ఫుల్ వెల్ సెటిల్డ్ ఇక్కడ. Yeah. ఐటీలో కూడా మీరు ఫస్ట్ అసలు స్టార్ట్ చేయడం ఐటీలో బిగినింగ్ లో ఐటీలో వచ్చేది అంటే డాన్స్ లో అప్పుడు 20 years బ్యాక్ నాట్ మచ్ వాజ్ గోయింగ్ ఆన్. హైదరాబాద్ లో చాలా కష్టాలు, అందరు డాన్సర్స్ కి అందరికి ఉన్న కష్టాలే. అండ్ కాకపోతే ఏంటంటే ఒకటే థింగ్ నాకు హెల్ప్ అయింది ఏంటంటే చదువుకోవడం. సో నెవర్ ఎడ్యుకేషన్ వదలకపోవడం వల్ల ఇట్ వర్క్డ్ అవుట్. సో అక్కడ నుంచి యుఎస్కి వచ్చేప్పుడు ఇంకా జాబ్ చేద్దాము, బాగా డబ్బులు సంపాదించాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఒక సినిమా తీయాలి, ఏదో ఒకటి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోనే. దిస్ వాజ్ 23-24 years బ్యాక్ డ్రీమ్. ఎవ్రీవన్స్ డ్రీమ్ కదా. అంటే స్టార్టింగ్ లో మనం చాలా కష్టపడితే కానీ ఈ మీరు స్పెషల్లీ మీరు ఇంత కష్టపడితే ఇక్కడికి వచ్చారు. యాజ్ ఎ డైరెక్టర్ మా అందరికి పరిచయం అయ్యారు ఇప్పుడు. సో మాకు ఇక్కడ అట్లాంటాలో వి న్యూ యాజ్ అ అంటే ఒక మంచి కొరియోగ్రాఫర్ గా, ఒక మంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ సిడ్ మీ ఎస్ఐడి. ఐ వాజ్ లైక్ ఎట్లా అంటే మీ కిడ్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాం వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ దెర్ ఇస్ సమ్ సూపర్ గ్రేస్ అండి వాళ్ళ డాన్స్ లో. సో మిమ్మల్ని వాళ్ళతో చూస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలందరూ చాలా కష్టపడతారు. సో అంటే అది కొంచెం పిక్చర్ కూడా చెప్పాలి, మ్యాడ్నెస్ అది. ఎందుకంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు గతంలో కూడా. బట్ ఏంటంటే ఇట్స్ జస్ట్ ఆల్ నథింగ్ పర్సనల్ ఎవరికి అని కానీ ప్యాషన్ అది. వెన్ యూ హ్యావ్ ప్యాషన్ ఆటోమేటికలీ యూ బికమ్ వెరీ పొసెసివ్. దాంతో మీకు చిరాకు వస్తుంటది, కోపం వస్తుంటది, ఎందుకలా సరిగ్గా చేయట్లేదు ఇల్లని అట్లా. బట్ ఓవరాల్ గా ఇన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ అది కూడా ఇప్పుడు దగ్గర క్లోజ్ టు 20 ఏళ్ళు అవుతుంది. 17-18 ఏళ్ళు రాగానే కాదు, నాకు లక్కీగా గ్రీన్ కార్డ్ తొందరగా వచ్చేసింది. సో వచ్చేంత వరకు అప్పుడప్పుడు అలా నేర్పిస్తూ ఉండేవాడిని అక్కడ ఇక్కడ. అఫీషియల్ గా స్టార్ట్ చేసింది 16 ఏళ్ళు అయింది. సో దాని ముందు ఒక 2 years అట్లా ఎవరైనా పిలిస్తే వెళ్ళి నేర్పించడమే. అది ఇంకా వాళ్ళు డబ్బులు కానీ కాదు, అది ఇన్స్టిట్యూట్ లాగా కాకుండా ఇంకా మీకు తెలుసు కదా, ఎవరప్పుడు పిలిచేవారు, ఇతను ఎవరో ఉన్నారంట నేర్పిస్తాడు, డాన్స్ బాగా నేర్పిస్తాడు. ఏ పర్ఫార్మెన్స్ చూసినా సో ఇది మీ డాన్స్ గ్రూప్ అని ఒక ఐడెంటిఫై చేసేలాగా ఉంటుంది. సిగ్నేచర్ అనుకోవాలి మేబీ. అది థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు బాగా ఇష్టం ఏంటంటే కొరియోగ్రఫీ. ఆఫ్ కోర్స్ అక్కడి నుంచే డాన్స్ అన్నా ఏదన్నా. మీకు ప్రభుదేవ్ గారు అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా. ఆఫ్ కోర్స్. సో ఐ సా యు పిక్స్ మీ అన్ని చూసాను. సో ఐ సా యు దట్ లైక్ ఆయన. సో అది మీరు చూసిన ఫోటో, అది అప్పుడు అభినేత్రి అప్పుడు అభినేత్రి అనే మూవీ కో ప్రొడ్యూస్డ్. ఐ ఆల్సో వాజ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ప్రొడక్షన్ టీమ్. ప్రొడ్యూస్ చేశాము. సో అలా ప్రభుదేవ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అదంతా ఆల్ బికాస్ ఆఫ్ కోనా వెంకట్ గారు. సో ఆయన తీసుకెళ్లి కల్పించడం, ఆయన వల్లే అదంతా జరిగింది. సో అప్పుడు బాంబేలో వాళ్ళ ఇంటికి వెళ్ళి, సో ఇట్ వాజ్ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ ఐ
ఎవ్రీ డాన్సర్స్ డ్రీమ్ ఎవ్రీ డాన్సర్ డ్రీమ్ ఐ వుడ్ సే, అంటే ఇట్స్ డిలైట్ టు వాచ్ అండ్ టు వర్క్ విత్. ఆ తర్వాత స్టేజ్ మీద మేము మా ఆడియో లాంచ్ అప్పుడు కూడా పర్ఫామ్ చేశా నేను, ఆయన తీసుకొచ్చి పర్ఫామ్ చేయించా స్టేజ్ మీద. సో వి ఆల్ డాన్స్ టుగెదర్. మళ్ళీ మళ్ళీ రావాలంటే మూమెంట్స్. అవును. ఇట్ వాస్ వండర్ఫుల్. అప్పుడు చెరిష్ చేస్తుంటారు ఆ యా moment. యా ఓ క్రేజీ అసలు. ఒక అంటే not ఒక స్టేజ్ షేర్ always- చేసుకోవడం కానీ ఒక సేమ్ ప్రొఫెషన్ ని సేమ్ లెవెల్లో క్లోజ్ టు Correct. మీరు కూడా యాజ్ ఏ ఒక కొరియోగ్రాఫర్ కానీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆ లెవెల్లో మీరు షేర్ చేసుకోవడం ఇట్స్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్. కరెక్ట్, ఎగ్జాక్ట్ అదే చెప్పబోతుంది. ఎందుకంటే డాన్సర్ లా ఉన్నప్పుడు మనం ఎప్పుడో దూరం నుంచి అలా చూస్తూ ఉంటాం. మా షార్ట్ రెడీ అంటే వచ్చి షార్ట్ చేసి వెళ్ళిపోవడం. అంటే మీద ఆ, చేసి అంత సో చేసేది కానీ బట్ అది వాళ్ళు చేసేంత అదే వాళ్ళే ఆయనే యా. సో అలా వెళ్ళి కలిసినప్పుడు ఇట్స్ యూనో డెఫినెట్ గా యూ ఫీల్ లైక్ యూనో యూ అచీవ్ సంథింగ్. ఏదో చేసాం, కష్టపడ్డాంలో ఇల్లే పడ్డందుకు డెఫినెట్ గా ఒక పాజిటివ్ థింగ్. సో కోనా గారితో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? కోనా గారితో ఆల్మోస్ట్ ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది, 11 ఏళ్ళు ఐ థింక్, డెకేడ్ అయితే దాటిపోయింది. సో ఆయన కూడా ఒక ఏదో వీడియో ఒకటి జులై వీడియో కూడా అప్పుడు సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అది అప్పుడు చేసాం ఒకటి చిన్నది మా Okay. పిల్లలతో. మీ ఇంటికి ముందు ఒక ఈటను సాంగ్ అది Mm. వీడియో చేస్తే అది బాగానే వైరల్ అయింది అప్పుడులో. ఓకే. సో అయితే ఆయన చూసి నన్ను పిలిచారు. నాకు ఇక్కడ ఆయన న్యూయార్క్ లో ఫిల్మ్ చేస్తుంటే పిలిచారు కొరియోగ్రఫీ చేయాలని. అప్పుడు ఏంటంటే కోనా పీక్ లో ఉన్నారు, ఆయన కెరియర్ పీక్ అది. ఎందుకంటే డి రెడీ అవన్నీ బాద్షా టైం నడుస్తుంది, అది కింగ్. సో అంత బిజీ స్కెడ్యూల్ లో ఇక్కడ ఏం చేస్తున్నారని నేను నమ్మలేదు. ఓకే. బట్ హీ వాంటెడ్ టు డైరెక్ట్ అట్ దట్ టైం. వావ్. ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు, ఒక సిరీస్ లాంటిది. ఓకే. సో రామ్ అండ్ జూలియట్ అని. సో దానికి కొరియోగ్రఫీగా రమ్మంటే అప్పుడు వెళ్ళి అట్లా పరిచయం, అట్లా స్టార్ట్ అయింది మా రిలేషన్షిప్. ఓకే. కొరియోగ్రఫీ కూడా అలాగే స్టార్ట్ అయిందా ఆ మూవీ నుంచి? కొరియోగ్రఫీ అంతకు ముందు చేశారు మూవీ? ప్రాపర్ ఎంట్రీ అంటే ఇదే. ఓకే. ప్రాపర్. అంతకు ముందు చేశాను అంటే సూర్యకిరణ్ సార్ అని ఉండేవాళ్ళు, మీకు ఐడియా లేదు. ఓకే. ఆయన సినిమా చేశాను. తేజ గారు ఫస్ట్ టు బిగిన్ విత్ తేజ సార్, ఓకే. జై అనే ఫిల్మ్ ఓకే. ఫస్ట్ ఫిల్మ్ ఆయనది, నవదీప్ ఫస్ట్ ఫిల్మ్. దాంట్లో ఒక బిట్ సాంగ్ లాంటిది ఒకటి ఇచ్చారు, అప్పుడు చేశాను అది. టోటల్ ఎన్ని మూవీస్ చేశారు మీరు కొరియో? పనికి మాలినవి బయటికి రానివి 10-15 చేసి ఉంటా. ఓకే. సో వెల్ నోన్ మూవీస్. అప్పుడు ఏంటంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే ఆకలి, ఎలా అంటే ఎవడొచ్చి ఏదన్నా ఇస్తే ఆపర్చునిటీ ఎక్కడి నుంచి మేము వస్తుంది? అసలు ఆ రోజులు గుర్తు చేసుకుంటే అసలు ఎలా చేసాం అనిపిస్తుంది. మనకి అక్కడ ఉంటాయి కదా, డాంబర్ రోడ్లు ఉంటాయి కదా నార్మల్ గా. అవునండి. ఆ రోడ్ల మీద మోకాళ్ళు చిప్పలు గిరిపలు అప్పుడు పెట్టండి సాంగ్ కార్ లో పెట్టి సాంగ్ పెట్టి చేస్తే కంపోజ్ చేసి చూపించిండే. కంపోజ్ చేసి అప్పటికప్పుడు 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్ అని చెప్పి వెళ్ళి. వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ లైఫ్ ఎంతో మంది మనకి ఏదో విధంగా మన లైఫ్ లోకి వచ్చి వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకపోతే ఐ Definitely. డోంట్ థింక్ ఎనీబడి వుడ్ 100% బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీథింగ్. సో అది నేను లేట్ మోర్ మెచ్యూరిటీ రియలైజ్. యా, మనం అనుకుంటుంటే ఫస్ట్ లో అంతా మనదే, ఎంత నాదే గొప్పదనం అనుకుంటాం కదా. అంత సీన్ లేదని నాకు మెల్లిమెల్లి అంటే తెలియని తనం అది. సో తెలియని దాంట్లో అంటే డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఇంకా చాలా మంది రియలైజ్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు. అది చూసినప్పుడు నవ్వుకుంటుంటాం, బట్ తెలుస్తుంది వాళ్ళకి కూడా, Exactly. అందరికి. అంటే అది ఇట్స్ సైకిల్. ఇప్పుడు కాదు అని చెప్పి మనం వాదించడం కూడా పాయింట్లెస్. బట్ ఇంటర్నల్ గా వాట్ ఐ ఫీల్ ఇస్ సో బ్లెస్డ్. ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్, ఇట్స్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్. అండ్ ఐ థింక్ ఏదో పుణ్యం చేశాం కాబట్టి, లక్ డెఫినెట్ గా ఏదో చేసాం, మంచితనం ఏదో చేసి ఉంటాం ప్రాబబ్లీ. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వస్తే నమ్ముతామా అంటే కొంచెం డౌట్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే అప్పుడు ఓన్లీ ఒకటే గోల్ ఉండేది, చేయాలి. బికాస్ దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. డూ ఆర్ డై సిచ్యువేషన్. ఇంకా చేస్తే చేయాలి, లేకపోతే ఇంకా అడుగుతున్నారు బేసికలీ. దర్ ఇస్ నో అదర్ వే అవుట్. బట్ ద బిగ్గెస్ట్ అక్కడ ఒక పాయింట్ ఏం చెప్పాలంటే, మై మదర్, తను ఎప్పుడు అంటే ఫర్ ఎవ్రీ మదర్ దేర్ సన్ ఇస్ సూపర్ హీరో. వాడంత ఇంకా సూపర్ స్టార్ ఇంకా ఉండడు ప్రపంచంలో. సో అలా మా అమ్మకి చిన్నప్పుడు నాకు ఎప్పుడు చెప్పేది, నువ్వు అందరిలా బతుకుతా అంటే నాకు నచ్చదని. నేను కేజీఎఫ్ సినిమా చూసినప్పుడు ఈ డైలాగ్ చూసి ఏదో కొంచెం ఎక్కడో కరెక్ట్ అవుతుంది. ఆ ఫైర్ చూస్తుంటారు మీలో? ఏంటో మరి ఆవిడ, తను షీ పాస్డ్ అవే వెరీ ఎర్లీ. తను పోయే ముందు టైం వరకు కూడా, అంటే నైట్ బిఫోర్ ఆల్సో నన్ను పిలిచి కూర్చోబెట్టుకొని చెప్పారు ఇలా చేసి, అరే చాలా మంది బతుకుతారు ఇలా, నువ్వు ఒప్పుడు అవుతావు, అదవుతావు, ఇదవుతావు, బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, సో డోంట్ బి, నువ్వు 100లో ఒకళ్ళలాగా మాత్రం బతకొద్దు. అంతే కదా, ఏదో ఒకటి సాధించాలి, నువ్వు ముందు ఉండాలి, నువ్వు నడిపించాలి. మీ సక్సెస్ ని ఎక్కడ ఉండి చూస్తూనే ఉంటాను ఖచ్చితంగా. అది లేకపోతే అసలు మా అమ్మ లేకపోతే అసలు ఇవన్నీ లేవు అనుకోండి ఆబ్వియస్లీ. సో మై మదర్ అండ్ ఆఫ్ కోర్స్ ఫాదర్ టు. సో అక్కడి నుంచి అది మైండ్ లో ఎప్పుడు ఉండేది. బట్ ఎప్పుడన్నా ఇట్లా స్పార్క్ ఫైర్ వస్తుంది కదా,
చేయాలన్నప్పుడు అది గుర్తొస్తుంది నాకు. సో దెన్ ఐ ఫీల్ లైక్ నో ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఎనఫ్. మీ జర్నీలో ఆవిడ ఉన్నారండి అందుకనే. డెఫినెట్‌గా. సో బట్ ఇక్కడ నుంచి చూస్తూనే ఉంటారు నాకు తెలిసి. బట్ షీల్ బి లైక్ చాలా ప్రైడ్ ఫీల్ అవుతుంటారు. థాంక్యూ. సో ఈ కోనా గారికి ఏదో ఇంకొక రైటర్ తో ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. అది ఏంటండి? లైక్ ఎవర్ టుగెదర్ కదా ఇంతకు ముందు. వాట్ వాస్ గోయింగ్ ఆన్? గోపీమోహన్ గారు, కోనా గారు, గోపీమోహన్ గారు. దట్స్ వాట్ యు ఆర్ రిఫరింగ్. ఎందుకంటే ఐ డోంట్ థింక్ హి హస్ రిటన్ విత్ ఎనీబడీ ఎల్స్. సో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉన్నారు. క్రేజీ కాంబినేషన్ వాళ్ళది. అంటే అది మళ్ళీ ఇప్పుడు కాంట్రవర్సీ ఏమో అది. బట్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా. కాకపోతే ఒక పాయింట్ కి కోనా గారు హ్యాడ్ టు లీవ్. ఎందుకంటే తన అనుకునే స్టేజ్ అనాలి అంతే ఫేజ్ ఆఫ్ లైఫ్ అండ్ హీ వాంటెడ్ టు మూవ్ అవుట్. హీ వాంట్ టు రైట్ వాట్ హీ వాంట్ టు రైట్. అండ్ ఎస్పెషల్లీ అప్పుడు కోనా గారికి, శ్రీను వైట్ల గారికి, గోపీమోహన్ గారు, కోనా గారు జాయింట్ టుగెదర్ రైటర్స్ డ్యుయో అది. సో ఇప్పుడు శ్రీను వైట్ల గారు డైరెక్టర్. ఆల్వేస్ దిస్ 3 కాంబినేషన్ వాజ్ మ్యాసివ్. మీకు ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ బస్టర్ వాళ్ళు ఇచ్చిన బ్లాక్ బస్టర్ నాకు తెలిసి ఆ టైంలో అండ్ ఈ టైంలో కూడా ఎవరు అంత కంటిన్యూస్ గా ఇవ్వలేదు. చూసి డి, రెడీ, కింగ్, బాద్షా, అసలు దూకుడు, ఓ మై గాడ్, బ్యాక్ టు బ్యాక్. ఇవాళ డేట్ లో కూడా అదే కామెడీ వాడతాం మనం. అయితే ఐ థింక్ అక్కడ శ్రీను వైట్ల గారికి ఈ కోనా గారికి చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏదో క్రెడిట్స్ వల్ల వాళ్ళిద్దరికి ఒక క్లాస్ వచ్చింది. దెన్ కోనా గారు ఐ థింక్ సెడ్ ఐ వాంట్ డూ ఇట్ మై సెల్ఫ్. ఇంకప్పుడు ఆ స్ప్లిట్ లో గోపీమోహన్ గారు కూడా ఇరుక్కుపోయినట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇన్ డెప్త్ గా నేను ఎప్పుడు అడగలేదు, బట్ నాకు తెలిసినంత వరకు అది. అండ్ దాని తర్వాత కొంచెం సార్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్. అప్పటి వరకు రైటర్ ఆయన ఫస్ట్ సినిమా తోకలేని పిట్టని తీశాడు. మీకు అప్పుడు అందరికీ తెలుసా తోకలేని? దాంతో కోనా గారు మొత్తం ఆస్తులు గీస్తులు అందరూ స్వాహా, మొత్తం కంప్లీట్లీ గాన్. ప్రొడ్యూసర్ గా వచ్చారంటే మూవీ సక్సెస్ అయ్యి ఆ రేంజ్ కి వెళ్తే తప్ప దాంట్లో సార్ ఇంటర్వ్యూలు ఉంటాయి దీని మీద, అవి బాగుంటాయి అని చెప్పినవి. సో కంప్లీట్లీ గాన్ ఆయన. సో అలాంటి పర్సన్ మళ్ళీ యూనో హీఈస్ ఆల్సో అగైన్ మ్యాడ్, క్రేజీ పట్టుదల ఆయన కూడా సినిమా అంటే పిచ్చి. సో అట్లా అని మళ్ళీ రాము గారు ఆ స్కూల్ కి వెళ్ళి రామ్ గోపాల్ వర్మ సత్య సాంగ్ రాసింది ఆయనే. గోలిమార్ భేజే సాంగ్ కొనారు రాశారు. చాలా మంది తెలియదు. అంటే కొన్ని అంటే రైటర్స్ తొందరగా అంటే వెనకాల ఉండిపోతారు. చాలా బయటికి రావడము, అంత వైరల్ అవడం కొంచెం కష్టం. అదే అంటారు కదా. అది కూడా సార్ అగైన్ ఆయన ఎక్కడ పోగొట్టుకున్నారో మళ్ళీ రివర్స్ లో ఎక్కడ నుంచి వచ్చి దాని తర్వాత మళ్ళీ రైటర్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ శ్రీను వైట్ల గారు, ఈయన గోపి గారు వీళ్ళందరూ ఒక స్టార్డమ్, సూపర్ స్టార్డమ్ కి వెళ్ళినాక అక్కడ స్ప్లిట్ వచ్చింది. మళ్ళీ ఆయన వెళ్ళి అప్పుడు గీతాంజలి ఆయన బ్యానర్ లో ఆయన ప్రొడ్యూస్ చేస్తూ ఎంబీబీ గారు ఆయన కలిసి ఆయన ఫ్రెండ్ 1 కి చేశారా 2 కి చేశారా? 1 వాళ్ళే 2 వాళ్ళే చాలా సినిమాలు ఇద్దరు కాంబినేషన్. ఇప్పుడు ఎంబీబీ సత్యనారాయణ గారు వైజాగ్ ఎంపీ, ఎక్స్ఎంపీ. సో ఈయన మంచి ఫ్రెండ్స్. సో చాలా చేశారు. ఇప్పుడు దాదాపు 7-8 సినిమాలు చేశారు. సో గీతాంజలి 2 కూడా నేను ఇప్పుడు డైరెక్షన్ చేసింది కూడా ఎంబీబీ గారు, కోన గారే. సో అలా ఐ థింక్ ఆ గొడవ అలా సెట్ అయింది. ఇప్పుడు గోపి గారిని నేను ఐ రియలీ అడ్మైర్ హిమ్. నాకు అప్పుడప్పుడు మెసేజ్ పెడుతున్నారు సార్. వచ్చినప్పుడు కూడా యూఎస్ కి వచ్చినప్పుడు ఆయన వెరీ కోన గారితో కంపేర్ చేస్తే గోపి గారు లిటిల్ యంగర్. సో కొంచెం వేరే లెవెల్లో కనెక్ట్ అవుతాం. ఆయన డేటా అనాలిసిస్ వేరే లెవెల్లో ఉంటుంది గోపి మోహన్ గారిది. కోన గారు ఇస్ మోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్. ఈస్ లైక్ వెరీ ఫాలో హిస్ గట్. సిన్సియర్ అందరు ఉండాలండి. ఆయన సినిమా వచ్చేసరికి కోనా గారు కూడా ఇట్లా అది దట్స్ వాట్ ఐ లెర్న్ మెయిన్లీ. మామూలు మ్యాడ్నెస్ కాదు అది ఆ డెడికేషన్ వేరు. ఐ థింక్ 5:30 లేసేస్తారు ఆయన. 6:30 నాకు ఫోన్ వచ్చేది ఎవ్రీడే. సీన్ ఏంటి వాళ్ళ ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటాం. మళ్ళీ కూడా ఫ్రెష్ గా మళ్ళీ ఒకసారి చదవా అని. ఓకే సో అప్పుడు కూడా చేంజెస్ మళ్ళీ. ఓకే కొన్ని ఏమన్నా అదే పంచ్ ఆలోచిస్తూనే ఉంటారు. సినిమా జరుగుతున్నంత సేపు ఇప్పుడు 3 సినిమాలు జరుగుతున్నాయి. 3 సినిమాల గురించి నడుస్తూనే ఉంటుంది దానికి బ్యాక్గ్రౌండ్ లో. ఎవరితో మాట్లాడుతున్నా ఏదున్నా అది నడుస్తూనే ఉంటది. ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే మనం ఏమనుకుంటాం అయిపోయింది కదా ఇది, ఓకే చేస్తాం కదా, సూపర్ వచ్చింది, బాగా వచ్చింది అనుకుంటాం. ఇక్కడ అయిపోతుంది కదా, అది అక్కడికి వెళ్ళాలి కదా, జనాలకి రీచ్ అయ్యేది. అది నేను చాలా నేర్చుకున్నా అది ఆయనతో ఈ గీతాంజలి మూవీ అప్పుడు. అంటే ఇన్నేళ్ళ నుంచి పరిచయము, చూస్తుంటాము, సాంగ్స్ చేశాను, అప్పుడు నిన్ను కోరి చేశాను, ఇవన్నీ చేశాను సినిమాలు. కోనా గారి సినిమాలు ఎక్కువ చేసింది. బట్ వెరీ చిల్ సాంగ్. అప్పుడు దగ్గర కూడా రారు నాకు, ఎందుకంటే ఈ సో కాన్ఫిడెంట్ బాగా చేస్తాడు శివాలయ అని చెప్పి
అని అలా అలా తిరుగుతుంటారు. ఆ సాంగ్ అప్పుడే చిల్లో చేస్తుంటారు. ఏం జరుగుతుంది, అవుతుందా లేదా అని అప్పుడప్పుడు చెకింగ్ ఆన్ మీ. ఓకే. బట్ వెన్ ఇట్ బికేమ్ డైరెక్షన్ అండ్ దట్ టు మై ఫస్ట్ ఫిల్మ్, సో ఆయన దగ్గరుండి చేయాల్సిన ఇంకా భుజస్కంధాల మీద వేసుకోవడానికి ఇప్పుడు నాకు కూడా చెప్పారు. ఇప్పుడు హీ గేవ్ మీ బ్రేక్ లైక్ అంతే కదా, అవును, డైరెక్టర్. ఎంతమందో ఉన్నారు అక్కడ స్ట్రగ్లింగ్ డైరెక్టర్స్ వాంట్ బి డైరెక్టర్. సో ఆయన పిలిచి మనకి ఇచ్చి అంత మనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ వెరీ డెడికేటెడ్. బట్ ఆయన డెడికేషన్ మనకి దాటి అది. అంటే ఇప్పుడు ఆయన టోటల్ వెయిట్ అంతా ఆయన మీద ఉంటుంది కదా. సో ఎందుకంటే ఏమైనా అవుతే ఏంటి అనేది. డెఫినెట్లీ. సో సో ఆల్రెడీ ఒక ప్రొడ్యూసర్ గా ఒక దానిలో ఉన్నప్పుడు ఒకటి చేసిన తర్వాత ఇక్కడికి ఇప్పుడు ఈ మూవీకి వచ్చినప్పుడు హీ నీడ్ టు టేక్ మోర్ కేర్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రైటింగ్ కూడా సరే కాబట్టి ఇప్పుడు ఆ పంచులు పేల ఇప్పుడు గీతాంజలి 2 అసలు ఓటీటీలో ఇంకా నాకు ఎంతమంది చెప్పారు ఈ లాస్ట్ 1-2 months నుంచి. నేను కూడా వెళ్ళి భలే చేశారు శివ అంటే ఆల్ రైటింగ్ అనే చెప్తున్నాను. ఆల్ రైటింగ్. మీరు నా ఫ్రెండ్ అయినా సరే మీ మూవీ వస్తే బాలేదు అంటే బాలేదు, బాగుంది అంటే బాగుంది అంతే. అది యాక్చువల్లీ అది ట్రూ. దట్స్ హౌ ఇట్ షుడ్ బి. మీకు రైట్ ఫీడ్బ్యాక్ ఇస్తే నెక్స్ట్ టైం we will correct కదా. నెక్స్ట్ టైం we will correct. అంటే ముందు నుంచి బాగుందని చెప్పేసి బయటికి వెళ్ళాక అది బాగాలేకపోతే లేదండి, మీరు అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా కామెడీగా, యుఎస్ లో సినిమా చూసే వాళ్ళందరికీ 90% ఆఫ్ ద టైం దే ఆల్ క్రిటిక్. ఎందుకంటే వ్యూయింగ్ ఇక్కడ అమెరికాకి వచ్చి ఒక 4-5 ఏళ్ళు ఉన్నాక వ్యూయింగ్ మారిపోయింది. ఇక్కడ ఇండియాలో మీరు అలా ఉండదు. మీరు మళ్ళీ హైదరాబాద్ చూడండి, వైబ్ వేరే ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక ఓడియన్ కో దీన్ని మన క్రాస్ రోడ్స్కి వెళ్ళి చూడండి సినిమా, మీరు వాళ్ళతో కలిసి మీరు కూడా అరుస్తుంటారు. అంటే కొన్ని నార్మల్ మూమెంట్ కూడా వాళ్ళు హైప్ చేస్తారు. అది ఇప్పుడు అమెరికాకి వచ్చినాక నాలెడ్జ్ ఎక్కువైపోయి అందరికి ఫిలిం ఇప్పుడు డిజిటల్ అయిపోయి ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ మీలాగా డైరెక్టర్స్ అందరూ క్లోజ్ అయిపోయి ఫోన్స్ లో చేసేయగలిగి అందరినీ రీచ్ అయిపోయి. ఒకప్పుడు ఎలా ఉండేది అది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నప్పుడు అందరూ ఎక్కడో ఉండేవాళ్ళు చుక్కల్లో. మనం అసలు ఆ థియేటర్ గేట్లు బయట పట్టుకొని ఎప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారా టికెట్లు కొనుక్కుందాం. ఒక సెలబ్రిటీ వస్తే పిక్చర్ దొరికితే దగ్గరికి వెళ్తే చాలు. అసలు అది కదా, అది కూడా చూసాం కాబట్టి వేరు. ఇప్పుడు వార్ కిడ్స్ కూడా నాటు అలా ఎంత స్టార్డమ్ ఉంటుందా అనేది. మొన్న తీసుకెళ్ళా ఇండియాకి మా వాళ్ళని, దేవర్ లైక్ అసలు. సో మీ అబ్బాయి త్వరలో లాంచ్ అవుతున్నాడు. సో కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ టు. థ్యాంక్ యూ అండి. వి ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. కొంచెం గ్రూమింగ్ నడుస్తుంది. డెఫినెట్లీ మీరు కూడా ఉంటారు కాబట్టి తప్పకుండా విల్ డెఫినెట్లీ డు వాటెవర్ వి క్యాన్. మేము మూవీ గురించి మాట్లాడుకుందాం. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది. అసలు ఎలా దాని జర్నీ ఎలా అయింది మీకు? కోనగిరిలో కథ చెప్పాను, ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా కథలు ఆయనకి. సో ఆ కథలు కాదు, సినిమా కథలు. సో ఆయన ఎప్పుడు విని ఈస్ట్ కొన్ని ఏదైనా కొన్ని ఎక్సైట్ అయ్యారు. ఆయన చెప్తాం బాగుంది ఇది మొత్తం చెప్పు అన్నారు. చెప్దామని వెళ్ళా మొన్న లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు చెప్పా ఒక పాయింట్, ఇది కొంచెం హాలీవుడ్ లెవెల్లో ఉంది, ఏదో డిస్కనెక్ట్ ఉంటుంది తెలుగు వాళ్ళతో అది అన్నాడు. సార్ బాగుంటుంది సార్, అందరూ మారిపోయింది సార్ వ్యూయింగ్ అని ఏదో చెప్తున్నా. విని లాస్ట్కి ఎవరిని కాదు, నీకు ఒక న్యూస్ అని చెప్పి యూఆర్ గోయింగ్ టు డైరెక్ట్ గీతాంజలి 2 అన్నారు. నేను మళ్ళీ చెప్పలే సార్ నన్ను పాసిఫై చేయడానికి అనుకున్నాను. బట్ యాక్చువల్లీ హీ వాజ్ వెరీ సీరియస్. హీ కాల్డ్ మీ నెక్స్ట్ డే. దాని తర్వాత ఒక 3-4 days లో రైటర్స్ ని పిలిపించి కథ నాకు వినిపించారు. వాళ్ళు అనుకున్న ఫుల్ పాయింట్. అంటే మీ కథని మళ్ళీ కొంచెం మోడిఫికేషన్. నా కథ కాదు, నేను చెప్పిన కథ వేరే సినిమా, వేరే ప్రాజెక్ట్ చేద్దాం సార్, మీరు హెల్ప్ మీ అవుట్ అని చెప్పి నేను చెప్పాను. కథ ఆయనకు నచ్చితే నానే కదా ఎవరైనా సరే ఆయనకున్న సర్కిల్లో ఆయన సర్కిల్లో ఉంటే ఆయన కథ ఎవరైనా చెప్పి ఆయనకు నచ్చితే కనుక ఈ పికప్ ఫ్రమ్ నోవేర్. ఏంటి ఇంకా శివ అంటే సార్ ఒక కథ ఉంది సార్ వింటర్ పాయింట్ అని చెప్పు అట్లా ఏదన్నా చెప్తున్నప్పుడు ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, మొత్తం డెవలప్ చేయని అట్లా కొన్ని చెప్పారు ఆయన. అనుకుని నేను చాలా రాసా కథలు, ఐ హావ్ లాట్ ఆఫ్ స్టోరీస్. సో ఓ 15-20 కథలు ఉంటాయి నా దగ్గర. నెక్స్ట్ వెయిట్ చేస్తాం అయితే. అంటే అవి ఏంటంటే ఒక పాయింట్ అనుకుని ఇది బాగుంటది, ఓకే దీంట్లో హై ఉంది దీంట్లో అని అట్లా పక్కన పెట్టుకోవడం. ఒక స్కెల్టన్ లా తయారు చేసి పక్కన పెట్టడం. దీన్ని ఓకే వెన్ యూ కమ్ టు దట్ పాయింట్ అప్పుడు దాని మీద కూర్చొని ఫుల్ డెవలప్ చేయడం. అట్లా ఫుల్లీ డెవలప్డ్ స్క్రిప్ట్స్ కొన్ని ఉన్నాయి, ఫుల్ చేసినవి. అండ్ దీంట్లో అగైన్ మై ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు గారు. హీస్ మూవ్ టు ఇండియా. సో అప్పుడులో ఏంటంటే ప్రవీణ్కి వెళ్ళి రోజు నాకు ఐడియా మూడొచ్చినప్పుడల్లా బ్రో వస్తున్నా బ్రో అని చెప్పి వెళ్ళి రాత్రి తెల్లవారులు కూర్చొని చాలా కథలు ఆన్ ద స్పాట్ స్పాంటేనియస్ చెప్పేవాడి ఇట్లా. సో అట్లా అనుకున్నవి కొన్ని ఫార్మాట్ చేసి పెట్టినవి చాలా ఉన్నాయి. సో దెన్ శ్రీజో ఇస్ ఆల్సో ఎ లిరిసిస్ట్. సో మీ ముగ్గురం వి యూజ్డ్ టు బి కాల్డ్ 3 Musketeers. కోన గారు పిలిచేవాళ్ళు, ఆల్ ఫ్రమ్ US.
శ్రీజ ఇస్ ఆల్సో నా మూవ్ టు ఇండియా. తను కూడా చాలా పాటలు రాశాడు. ఓకే. ఏఆర్ రెహమాన్ తో హీ వర్క్డ్ విత్ ఎవ్రీబడి. ఐ థింక్ హీ వర్క్డ్ విత్ అనిరుద్ ఆల్సో. అందరితో హీస్ వర్క్డ్ విత్ అండ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి ఆయనవి. మధ్య తెలియదు అంతే మనకి. సో వెళ్ళిపో మాకే హీ ఓన్లీ రోట్. సో నిన్ను కోర్లో అడిగా సాంగ్ శ్రీజ ఓన్లీ రోట్. సో ఇట్లా చాలా ఉన్నాయి సాంగ్స్ తను రాసినాయి. సో హీస్ ఆల్సో వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్. దే బోత్ తను కూడా చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యాడు ఇండియా. ఇక్కడ మనకి ఇండియా అంటున్నా అట్లాంటా వచ్చినప్పుడల్లా యూస్ టు లివ్ ఇన్ న్యూ జెర్సీ. సో అలా వీ వర్క్ ఆన్ లాట్ ఆఫ్ స్టోరీస్. సో ఇంకంతే, నేను అక్కడ వెళ్ళిపోవడమే బాకీ ఉంది. మీరు వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండాలి. నేను వెళ్ళలేను ఇప్పుడు. మా ఐ హావ్ ఎ డాటర్ హూ ఇస్ ఎ టీనేజర్, సో ఐ కెన్ నాట్ గో రియల్లీ. సో వెళ్ళాలి, చేయాలి, మళ్ళీ బ్యాక్ రావాలి, అలా అలా అన్నమాట. నాకు స్టూడియోస్ మోర్ దెన్ దాట్, సో ఐ కెనాట్ లీవ్. బట్ ఐ వాంట్ టు బి దేర్ అండ్ డూ మై థింగ్. ఆన్ అండ్ ఆఫ్ వెళ్ళొస్తూనే ఉంటారు కదా, వెళ్తూనే ఉంటారు రెగ్యులర్ గా. సో మీరు ఉన్నారా లేదా అని మేము చెక్ చేసుకోవాలి. అందరూ ఈ మధ్య అలవాటు అయిపోయింది. ఇంకా ఒకప్పుడు బాగా కష్టపడేవాడిని చెప్పడానికి. బట్ ఇప్పుడు అందరికి అలవాటు తెలిసి సినిమా చేసినాక ఇట్ బికేమ్ అ లాట్ ఈజియర్. గీతాంజలి 2 తర్వాత మీరు అక్కడే ఉన్నారు మొత్తం మూవీ అంతా? అక్కడ టోటల్ ఎన్ని మంత్స్ పట్టింది మీకు మూవీ అంతా? 10 months. 10 months ఫ్రమ్ ది ఇన్సెప్షన్. మధ్యలో 1-2 సార్లు వచ్చేళ్ళాను, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే ఉన్నా. మీకు బడ్జెట్ అంతా వచ్చిందా? అంటే లైక్ యాక్చువల్లీ అది కామెడీ వైజ్ గా చాలా, నేనైతే సక్సెస్ అనే అంటాను. సో మీ వైజ్ గా మీరు మీ బడ్జెట్ మీకు వచ్చిందా రాలేదా అనేది? అంటే బడ్జెట్ నాకు నిజంగా, నేను ప్రొడ్యూసర్ కాదు కాబట్టి నాకు తెలియదు. బట్ ఫ్రమ్ వాట్ ఐ నో, yes, we got the money back. This is not a lost project, it's a hit. Super. It's not a, ఇప్పుడు మనకి లాస్ అయితే we call it flop. సో బ్లాక్ బస్టర్ అయి ఉండాల్సింది, అవ్వలేదు. సో అదొక ఫియర్ ఉండేది నాకు. సో ఫస్ట్ ఫిల్మ్ పోతే మనకి మళ్ళీ ఇట్స్ వెరీ బిగ్ బ్రాండింగ్ పడిపోద్ది. ఇటు ఫ్లాప్ సినిమా తీసాడు. ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళ గీతాంజలి 2 ఓకే పర్లేదు, మంచి సినిమా, బాగా చేశారా, అంతవరకు ఉంది రెస్పెక్ట్. అంజలి గారితో మీ ఎట్లా ఉంటుంది రిలేషన్షిప్ అంతా? సూపర్ క్లోజ్ అంజలి గారు. సో షీఈ్ ఆల్సో వెరీ స్పైస్ అని చెప్పాలి. సో షీఈ్ వెరీ నైస్, వెరీ వెరీ నైస్ అంటిల్ యూ పిస్ హర్ ఆఫ్. ఆ తర్వాత ఇఫ్ యూ పిస్ హర్ ఆఫ్ షీఈ్ గోనా బి సూపర్ మ్యాడ్. లైక్ ఎనీబడి, కిడ్డిష్ చిన్న పిల్లల మనస్తత్వం. సో షీఈ్ వెరీ వెరీ క్లోజ్ విత్ ఎవ్రీవన్, వెరీ ఫ్రెండ్లీ. నాతో అయితే వి హ్యాడ్ ఎ వెరీ గుడ్ బాండింగ్. ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారా? అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. ఎప్పుడన్నా ఒకసారి మాది ఏంటంటే వెరైటీగా మాకు వాట్సాప్ లో ఉన్నా మెసెంజర్ లో మాట్లాడుతుంటాం. ఎందుకంటే మా ఇద్దరికి ఉన్న కామన్ ఇంట్రెస్ట్ అంటే కుక్కలు. సో షీ హాస్ ఎ డాగ్, ఐ ఆల్సో హావ్ ఎ డాగ్. ఐ యామ్ బిగ్ డాగ్ లవర్, షీ ఇస్ ఆల్సో బిగ్ డాగ్ లవర్. సో మేము 90% టాపిక్ కుక్కల గురించి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది చూడండి. అంటే మూవీ కూడా, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ నంబర్ అసలు మూవీల గురించే మాట్లాడారు. ఇట్స్ ఆల్ అబౌట్ డాగ్స్ అండ్ డాగ్ లవర్స్. సో అక్కడ ఇట్లా వైలెన్స్ జరిగింది, ఇక్కడ ఇట్లా వైలెన్స్ జరిగింది, అక్కడ ఇట్లా అంటారు. మొన్న దాని గురించి డిస్కస్ చేసుకున్నారా? చేయాలి యాక్చువల్గా. అదొకటి పెండింగ్ పడిపోయింది, ఇప్పుడు నేను గుర్తు చేశాను. బేసికలీ మీ స్పీచ్ చూసాను. అసలు ప్రతి ఒక్కరిని నేమ్ చేసి, అంటే వాళ్ళ పేర్లు మనం జనరల్ గా ఎవరు బయటికి రారు. సో దానిలో అందరు ఒక్కొక్కరు సో అందరూ మమ్మల్ని నన్ను తిట్టారు అందరూ. అంటే ఎవరో వచ్చి మధ్యలో ఇంటరప్ట్ చేశారు కదా. అయినా చెప్పా శ్రీనివాస్ రెడ్డి అన్న వచ్చి మధ్యలో ఇంటరప్ట్ చేస్తే, అన్న ఎన్ని రోజులు చెప్తావు, ఇంకా నేను వెళ్ళా అంటే ఇట్లా చెప్తా అన్న, నేను మొత్తం చెప్పే వరకు వదలని చెప్పి. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా అవుతున్నాయో? ఆర్ యు థింకింగ్ అబౌట్? yes అబ్సల్యూట్లీ థింకింగ్ అండి. ఇంకా అంటే ఏమైందంటే బ్యాక్ వచ్చినాక, యుఎస్ వచ్చినాక, ఐ వాజ్ 1 year ఇండియాలో ఉండేసరికి ఇక్కడికి వచ్చినాక హెల్త్ కంప్లీట్లీ గాన్. ఐ వాజ్ హాస్పిటలైజ్డ్. నాకు తెలిసి నిద్రపోకుండా, ఆ స్ట్రెస్ కి ఆ ఫుడ్ బయట ఏది పడితే తినేయడం, ఇక్కడ ఫుడ్ అలవాటు, ఇక్కడ సెట్ కొంచెం టైం కూడా మెయింటైన్ చేస్తాం. అక్కడ లేకపోతే కొంచెం మళ్ళీ గట్టి కొట్టింది. ఒక ఫ్యూ మంత్స్, ఆల్మోస్ట్ 3 to 6 months టుక్ మీ టు రికవర్. సో అందుకని నేను లేట్ అయింది. సో బట్ వెళ్ళాను నేను మొన్న లాస్ట్ సమ్మర్ లో కూడా వెళ్ళాను. ఐ నరేటెడ్ ది స్టోరీ టు ఫ్యూ పీపుల్. ఓనా గారికి కూడా చెప్పాలి. ఆయనకు కూడా తెలిసింది. ఆయనకు వెళ్ళి కలిసి ఆయన కూడా చెప్పాను, సార్ ఇట్లా కథ ఉందని. ఆయన కూడా కొన్ని కాంటాక్ట్స్ చెప్పారు వెళ్ళి చెప్పమని. సో హోప్ఫుల్లీ దిస్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆర్ ఎర్లీ నెక్స్ట్ ఇయర్ సంథింగ్ షుడ్ హ్యాపెన్. జనరల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు, గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఇక్కడ కొంచెం మంచిగా ప్రమోట్ అయింది.
ఇండియా నుంచి వచ్చింది కాబట్టి కొంచెం అందరికి బాగా తెలిసింది. బట్ రెగ్యులర్ గా మనకి ఇక్కడ చాలా మూవీస్ చేస్తూ ఉంటారు. సో దానికి అంటే అంత ఐడెంటిఫై చేయలేరు జనాలు, అంతలో పబ్లిక్ లోకి వెళ్ళదు. సో ఐ ఫీల్ లైక్ అయ్యో ఇక్కడ మంచి మూవీస్ ఇక్కడ కూడా చేస్తున్నారని. సో దాన్ని ఎలా తీసుకెళ్లాలంటారు? నాకు అనిపించేది ఏంటంటే బేసికలీ ఇక్కడ చేసేవన్నీ నేను ఇప్పుడు చూసినవన్నీ చాలా కష్టపడి మన సొంత డబ్బులు పెట్టుకుని అది చేసే బడ్జెట్ లో చేసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బడ్జెట్ ఇష్యూ. సరే బడ్జెట్లు కొన్ని పెట్టి కూడా చేస్తారు. ఇప్పుడు నేను చూసాను, నాకు మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి కాలిఫోర్నియాలో కలిసాడు నిన్ను కోరి సినిమా అప్పుడు. అతను హీరోలా చేస్తున్నాడు. సో మొన్న చేసి సార్ నాకు ఒక 1 or 2 సాంగ్స్ నేను చేసి పెడతాను కదా. చేస్తాం బ్రదర్, ఏముంది చేద్దాంలే అంటే, లేదు సార్ ఇట్లా అంటే ఆ పోస్టర్ అంతా చూస్తే లుకింగ్ రిచ్. ఇక్కడ బడ్జెట్ పెడుతున్నాడు, డాలస్ లో చేస్తున్నారంట. సో ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్ యెట్, బట్ ఐ ఫీల్ ఇస్ ఇక్కడ సినిమా చేస్తున్నప్పుడు మనం కాస్టింగ్ మొత్తం ఇక్కడ నుంచే పిక్ చేసి, టెక్నీషియన్స్ ని ఇక్కడ నుంచే పిక్ చేసి, ఎడిటింగ్ ఇక్కడే చేసుకొని, ఆల్మోస్ట్ పోస్ట్ ఇక్కడే చేసేసి డైరెక్ట్ రిలీజ్ కోసం హైదరాబాద్కి వెళ్తే వెరీ వెరీ హార్డ్ టు సెల్. కనెక్టివిటీ ఇక్కడ మనకి, మన ఇండస్ట్రీ కనెక్టివిటీస్ తెలుగు 2 states. సో నోన్ ఫేస్ లోనే మన బడ్జెట్ ఇష్యూలు ఉండొచ్చు. ఓకే సో ఏదో ఒకరిద్దరిని తెచ్చి ఏదో నామకా పెట్టి అది కూడా డజంట్ రియలీ వర్క్. ఇఫ్ ఐ వర్క్ టు డూ ఇట్, నేను చేయాలనుకుంటే స్క్రిప్ట్ ఎలా రాసుకుంటాను. ఇప్పుడు మీరు దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ సినిమా మూవీస్ అదే. ఇప్పుడు మా కెరియర్ లాస్ట్ ఈ 10 ఏళ్లలో యు టేక్ నిన్నుకోరి ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. నిన్నుకోరి 60% of the cinema, 70% of the cinema is done in 60% I would say in California. అక్కడికి వెళ్ళి నేను చేసా సాంగ్ కూడా. కథ ఎలా రాసుకున్నారు? శివ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో తన పేరు శివానే, తను కథ రాసిందే అట్లాగా. అది యుఎస్ లో కాకుండా కథ యుఎస్ కి మార్చింది కోనగర్. సో ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే యుఎస్ లో చేస్తున్న సినిమా 90% ఆఫ్ ద టైం H1B ప్రాబ్లమ్స్, F1 ప్రాబ్లమ్స్, మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, మన పొద్దున్న వేసే ఆడ్ జాబ్ లో ప్రాబ్లమ్స్, ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్. ఎవరికి కావాలి వీకెండ్ వర్క్ చేయాలి ఎవరికి? అదే ఇప్పుడు షూటింగ్ వీకెండ్ చేస్తాం, అది కాదు. ఇప్పుడు ఈ సినిమా ఎవరు చూడాలి అక్కడ ఇండియాలో? అక్కడ లేవా కష్టాలు? హైదరాబాద్ లో మనకంటే 100 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా అట్లీస్ట్ డాలర్లో సంపాదిస్తున్నాం. గ్యాస్ స్టేషన్ చేసో, రెస్టారెంట్ లో పని చేసో గంటకు $10 సంపాదిస్తున్నారు కదా. అసలు అది కూడా లేదు కదా అక్కడ. చాలా మంది ఇంకా స్ట్రగ్లింగ్ లో. ఇప్పుడు ఆల్రెడీ కష్టాలు ఉన్నోడికి మళ్ళీ కష్టాలు చూపిస్తున్నాను. కామన్ పీపుల్ ఐటీ వాళ్ళని ఒక రేంజ్ లో చూస్తారు. మీరు ఆ రేంజ్ లో ఉండి కష్టాలంటే మా రెగ్యులర్ నార్మల్ పరిస్థితి ఏంటి? అది నాకు అసలు అది ఎంత డిస్కనెక్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా ఐఎమ్ అగేన్స్ట్ దిస్. ఈ అంటే ఎప్పుడో నేను ఒక 10 ఏళ్ల కింద, 12 ఏళ్ల కింద, 15 ఏళ్ల కింద కథ రాశాను. ఆ కథ కూడా అప్పుడు కూడా ఇదే కాన్షియస్ గా నేను ఇంకో ఫ్రెండ్ కలిసి అప్పుడు రాసింది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఇది కష్టాలు, ఇక్కడ జరుగుతున్న కష్టాలు should be a part of the film for comedy purpose. It shouldn't be the main content. అది మెయిన్ కంటెంట్. ఎందుకు ఇప్పుడు నువ్వు పొద్దున్న లేస్తే నీ కార్ లేదు, నువ్వు ఇప్పుడు ఏదో కష్టాలు పడి వాడిని అడుక్కొని ఊబర్ కి డబ్బులు చేసుకొని ఏదో ఎవరికి కావాలి ఇది? ఇప్పుడు జరుగుతున్న జానర్స్ కానీ నార్మల్ కూడా మూవీ అకార్డింగ్ టు మీ ఈదర్ షుడ్ బి ఇంట్రిగింగ్, థ్రిల్లర్ లాగా ఉండాలి. ఇప్పుడు మేము చేసిన ఒక హారర్ ఉండాలి, లేదంటే హారర్ కామెడీ ఉండాలి, లేదంటే ఒక చరిత్ర చెప్పాలి, లేదా ఒక ఆధ్యాత్మికంగా ఏదని చెప్పాలి. ఓకే, లైక్ ఇప్పుడు మనం ఇప్పుడు కల్కి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ మోడర్నైజ్డ్ వర్జన్ ఆఫ్ కల్కి భగవాన్ గారు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ వాట్ ఎ ఫిల్మ్. సో అది అంత పెద్ద బడ్జెట్ లో చేశారు, ఇంత పెద్ద బడ్జెట్ లో చేశారు కాదు. సో అలా అంటే హనుమాన్, దట్ మ్యాటర్. హనుమాన్ సచ్ ఎ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. ఇప్పుడు మిరాయి కూడా సో ఇమాజిన్ ద స్కేల్ నేషన్ వైడ్. ఇప్పుడు ఇండియాలో ఇక్కడ కూడా చూస్తున్నారు పడి థియేటర్లో మిరాయి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ సినిమా వచ్చింది, బ్లాక్ బస్టర్ సినిమా. అబ్బాయి ఎంత అసలు అతను మూవీలో దాంట్లో ఐ థింక్ దాని ముందు మిడిల్ క్లాస్ మెలడీస్ ఏదో అది వచ్చింది, దాంట్లో అనుకుంటే అబ్బాయి ఉన్నాడు. ఐఎమ్ నాట్ రాంగ్. బాబులు ఉంటారు, ఫుల్ కామెడీ. ఐ థింక్ దట్స్ సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇప్పుడు ఆ కంటెంట్ అదే కంటెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ కి సన్ కి వాడు చేసే ఏదో పనులకి జరిగే ఒక కథ అనుకోండి, ఇక్కడ తీయండి అది. ఇక్కడ జరిగే దాన్ని కామిక్ గా చూపిస్తే దెర్ మైట్ బి యాక్సెప్టెన్స్. నేను రాసాను ఒక కథ ఈ మధ్య. సో యుఎస్ అంటే యుఎస్ లో జరిగే కథ అది, కానీ యుఎస్ కి ఏం సంబంధం లేదు, కానీ యుఎస్ లో ఉన్నాడు వాడు. పీపుల్ కి కనెక్ట్ అయ్యే కదా. నేను చెప్పా ఇప్పుడు కొంతమందికి. సో వాళ్ళు పడిపడి నవ్వారు, దే ఎంజాయ్డ్ ఇట్, ఎవ్రీబడి వాజ్ ఏబుల్ టు కనెక్ట్.
ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళకి. హ్మ్. ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి చెప్పా హ్మ్. టెక్నీషియన్స్ కి, వాళ్ళకి సూపర్ నచ్చింది. అరే భలే ఉంది బ్రో అని చెప్పి. మరి ఎప్పుడు తీసుకొస్తున్నారు మాకు అదే screen మీద? అదే వర్కింగ్ ఆన్ ఇట్. సో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. Yeah. ఏది ముందుకు వెళ్ళాలా అనేది అర్థం కావట్లేదు. సో ఇండియా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే మళ్ళీ ఇంకొక 1 year లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సినిమా చేసామంటే, ఈ ప్రాజెక్ట్ చేస్తే. బట్ ఓకే, ఇండియాలో ఒక 2-3 కెలికేసి వచ్చాం. సో అదేదో తెలుసుకుని Hmm. అదే ఇప్పుడు కొంచెం డిలే ఉంది, ఏదైనా వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పుడే అనుకుంటే అప్పుడు వచ్చి బ్యాక్వర్డ్ చేద్దాం అని. ఎనీథింగ్ ఇన్ 2026 5 ఎండింగ్ ఆర్ 26 లో వీ విల్ వాంట్ టు డూ. Nice అండి. ఇక్కడ చేస్తే అందరూ లాట్ ఆఫ్ టాలెంట్, లోకల్ టాలెంట్ ని ఇండియా నుంచి కొంతమంది టెక్నీషియన్ అందరూ ఇండియా నుంచి. సో ఐ వాంట్ టు చెప్పడం, ఇప్పుడు నేను ఇంతమంది మీరు అడిగిన క్వశ్చన్ కి నేను చెప్పాను ఆన్సర్, యూఎస్ లో ఎందుకు కనెక్టివిటీ సినిమాలు చేసినా అవ్వట్లేదు అని. ఐ వాంట్ బ్రేక్ దాట్. Hmm. అది చేయకపోతే నేను కూడా ఫెయిల్ అయ్యాను. It's a stereotype లాగా అయిపోయింది. జీరో టైప్ అయిపోయింది కదా. అది ఆ బ్రేక్ చేయలేకపోతే నేను కూడా ఐ విల్ ఆల్సో ఫాల్ ఇంటూ ద సేమ్ ఫెయిలియర్ కేటగిరీ. అంటే యూజువల్లీ చాలా మంది అందరు టెక్నీషియన్స్ కూడా ఇక్కడే ఉంటారు, ఇక్కడ తీసే మూవీస్ కూడా. ఉంటారు, ఎందుకంటే బడ్జెట్లు ఇప్పుడు అక్కడ నుంచి Budget. ఫ్లైట్లు వేసి అంత మందిని తీసుకురావాలి ఇక్కడికంటే ఎంత బడ్జెట్ కావాలి. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. Hmm. ఇప్పుడు నేనంటే ఒక సినిమా చేశానండి. ఇప్పుడు సినిమా చేశాను కాబట్టి ఈ మాత్రం కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నా. Hmm. ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్ అనుకోండి, Hmm. బ్రహ్మాండానికి కథలు రాసుకుంటూ ఉండొచ్చు. సో అండ్ సో వ్యక్తి ఎవరు నమ్మాలి, అవును. ఎవరు పెట్టాలి డబ్బులు? అది పెట్టినాక ఒకవేళ పోతే వాడిని సావగొట్టకుండా వాడిని వదిలేయాలి కదా. పాపం అందరు నమ్మేగా దిగుంటారు. Hmm. ఇప్పుడు నేను చెప్తా మీకు కదా, మీరు నమ్మితేనే కదా డబ్బులు పెడతాను ముందుకు వచ్చారు. అవును. మరి ఇప్పుడు పోయినాక ఇప్పుడు నా తప్ప అంటే ఎలా ఇప్పుడు అది? అవును. Yeah. సో ఇవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ టైం డైరెక్టర్ చేసి సచ్ హార్డ్ టాస్క్. నాకేదో కోనా గారు నాకు రిలేషన్షిప్ కు ఏదో పూర్వజన్మ సుకృతం అనుకోవాలా, ఏదో ఒక ఆపర్చునిటీ ఆయన పిలిచి ఇచ్చారు కాబట్టి అట్లీస్ట్ ఐఎమ్ 1 మూవీ ఓల్డ్. సో అతను ఎవరు నమ్ముతారు? ఇప్పుడు అతనికి ఎవరు వస్తారు? Hmm. ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టాలంటే కష్టం. ఎంత లేదన్నా 4-5 కోట్లు అవుద్ది. సో ఆ డబ్బులు పెట్టాలి, రిస్క్ తీసుకోవాలి అనే వాడికి అంటే ఎక్స్ట్రాడనరీగా నమ్మాలి ఆ పర్సన్ ని. అంటే వాళ్ళకు కూడా పిచ్చి ఉండాలి, పర్వాలేదు పోతే పోయినా అన్న పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరు maybe. ఉంటారా డబ్బులు పోతే పోనీ ఉన్నారండి కొంతమంది, చాలా మంది. అంటే ఉంటే చెప్పండి. సో పోవటం కానీ పోవడం కాదు, బట్ చేయాలి అనే ఆ పిచ్చి. అదే సీరియస్లీ అదే ఫైండ్ ద రైట్. ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్షన్. Yeah. ద రైట్ టైమ్, ద రైట్ పర్సన్, ద రైట్ ప్లేస్. సో ఇఫ్ యూర్ ఏబుల్ టు డూ దట్, దెన్ ఐ థింక్ ఇట్ విల్ వర్క్ అవుట్. మ్యాజిక్ విల్ హ్యాపెన్. Absolutely. సో యా, చాలా తెలుసుకున్నాం మీ దగ్గర నుంచి. అండ్ మీకు ఇంకా అంటే మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని మీకు ఫుల్ అంటే తొందరగా మీకు సెట్ అయిపోయి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. యాజ్ ఐ సెడ్ అట్లాంటికే కాదు, యుఎస్ కూడా మొత్తం మీరు డైరెక్టర్ అంటే ఆ పేరు, ఆ బ్రాండ్ రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, మీ టైం ఇచ్చి మాకు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ గురించి, ఇండస్ట్రీ గురించి చాలా విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. Thank you very much, Ani. Thank you for having me. Thank you, Suman TV, once again.